హాయ్ అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతము చేసుకున్నానండి. మా ఇంట్లో అమ్మవారిని పూలతో అలంకరించుకొని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాము. ఈ శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసము. స్త్రీలకు సకల ఐశ్వర్యాలను, సకల సౌభాగ్యాలను, సిరి సంపదలను కలగజేసే వ్రతము వరలక్ష్మి వ్రతము. ఆ రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేశాక ఇంటిని శుభ్రపరచుకొని గడపలకు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుని గుమ్మాలకు మామిడి తోరణాలను, పువ్వులను అలంకరించుకున్నాము. ద్వారలక్ష్మిని పసుపు కుంకుమలతో పూజించుకున్నాము. ద్వారలక్ష్మి పూజ ముగించుకుని ఇంటికి ఈశాన్య భాగంలో ఒక పీఠాన్ని ఏర్పరచుకుని దాని మీద బియ్యపిండితో ముగ్గులు పెట్టుకుని కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ పీఠం మీద లక్ష్మీదేవి ఫోటోని పెట్టుకుని పసుపు గణపతిని, పసుపు గౌరీదేవిని కూడా పెట్టుకుని పూలతో అలంకరించుకున్నాము. పూజా సామాగ్రి, తోరాలు, అక్షింతలు, పసుపు గణపతిని, పసుపు గౌరీదేవిని ముందుగానే సిద్ధం చేసుకున్నాము. తెల్లటి దారాన్ని తీసుకొని 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాసి 9 ముడులు, 9 పువ్వులు కట్టుకొని తోరాలు తయారు చేసుకున్నాము. పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాక ముందుగా పసుపు గణపతిని పూజించుకున్నాము. తరువాత కలశం మీదకి అమ్మవారిని ఆవాహన చేసుకుని కలశ పూజ చేసుకున్నాము. అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో కుంకుమ పూజ చేసుకుని అమ్మవారిని పూజించుకున్నాము. తోరాలను అమ్మవారి దగ్గర పెట్టి తోరానికున్న 9 గ్రంథులను పూజించి తోర పూజ చేసుకున్నాము. నవసూత్ర తోరాన్ని కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మి వ్రత కథ చదువుకొని కథ పూర్తయిన తరువాత అక్షింతలు అమ్మవారి పాదాలపై వేసి కొన్ని అక్షింతలు తలపై వేసుకున్నాము. అమ్మవారికి చలిమిడి, వడపప్పు, పానకము, బూరెలు, గారెలు, అప్పాలు, పరమన్నం, పులిహోర నైవేద్యంగా సమర్పించాము. అలాగే చీర, గాజులు, పూలు, తాంబూలము అమ్మవారికి సమర్పించి కర్పూర నీరాజనమిచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాము. పూజంతా ముగిశాక ఇంటికి వచ్చిన ముత్తైదువులను వరలక్ష్మీదేవిగా భావించి వారికి వాయన తాంబూలాలనిచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్నానండి. తర్వాత మా కాలనీలో ఉన్న మహిళలందరము కలిసి అమ్మవారి స్తోత్రాలు చదివి లలితా సహస్రనామ పారాయణము చేశాము. తర్వాత మా కాలనీలోని అందరిళ్లకు వెళ్ళి వరలక్ష్మీదేవిని దర్శించుకొని వారిచ్చిన పసుపు, కుంకుమ, వాయన తాంబూలాలు తీసుకొని ఇంటికి వచ్చాము. అందరిల్లు వరలక్ష్మీ పూజలతో కలకలలాడుతున్నాయి. అందరము వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో ఘనంగా, వైభవంగా చేసుకున్నాము. అందరికీ ఆ వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలగాలని కోరుతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.